ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ తోటే ఎక్కువ కార్యక్రమాలు చేయడానికి ఈ సంవత్సరం మేము చాలా ప్రగతి సాధించాలి. సో గత సంవత్సరం స్టేట్లో సెకండ్ ర్యాంక్లో మనం 16 లైఫ్ స్టాక్ యానిమల్ హస్బెండరీ ప్రోటీన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. ఎందుకంటే అది ఎక్కువ మన పాలకొండ అండ్ సాలూరు అండ్ అక్కడ కూడా మనం వాటర్ ఇవ్వలేకపోతున్నాం. ఒక రోజు విడిచి రోజు కానీ లేదా ఒక్కసారి కొన్ని ఎందుకంటే ఇన్ఫిల్ట్రేషన్ అన్నీ కూడా చాలా ఓల్డ్ స్కీమ్స్ అవి. సో అక్కడ వచ్చేస్తే మనకి డైరెక్ట్ ఆమోదం అయిపోతుందని చెప్పారు పెట్టి వాళ్ళు. ఇంకా టెండరింగ్ అంతా అయిన తర్వాత నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్గానే మనం ఆమోదం పెట్టలేము. సో సమీక్ష పూర్తి చేయాలనేటువంటి ప్రధానమంత్రి గారి ఆకాంక్ష, ముఖ్యమంత్రి గారి ధ్యేయము వికసిత భారత్ స్వర్ణాంధ్ర సాధనగా మనం కార్యక్రమం చేయడం. ఈ సమీక్ష అంటే జరిగింది. ఈ యొక్క సమీక్షకి 20 పాయింట్ ప్రోగ్రామ్ గురించి చూసిగా అవే లక్ష్యాలు మనం సాధించాల్సి ఉంటుంది. సో మా జిల్లా పరంగా చూసినట్లయితే గత ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ 24 మన ఏప్రిల్ 2025 రాష్ట్రంలో బెస్ట్ పర్ఫార్మెన్స్ జిల్లాగా ప్రకటించబడింది. అయితే జేజేఎం పరంగా కూడా మనకి ఓవరాల్ గా అంటే గతంలో ఏంటంటే సోర్స్ ని సరిగ్గా ఐడెంటిఫై చేయకుండా కొన్ని కార్యక్రమాలు అగ్మెంటేషన్ చేసేవారు. దాని కాకుండా సర్ఫేస్ వాటర్ ని సోర్స్ గా తీసుకొని ఒక ఇంటిగ్రేటెడ్ నెట్వర్క్ ద్వారా డ్రింకింగ్ వాటర్ సదుపాయం కల్పించాలనే దాని మీద జేజేఎంసీ వర్క్స్ కూడా మళ్ళీ టీవీలో తయారు చేసి గవర్నమెంట్ సబ్మిట్ చేయడం జరిగింది. అనేక రకాలైన ఇబ్బందుల్ని అధిగమించి ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా మీరు మీ కార్యాచరణ చేయాల్సినటువంటి పరిస్థితుల్లో ఇవాళ మనం చేసేటటువంటి రివ్యూలో కూడా ప్రతి శాఖ సంబంధించిన అధికారులకి నేను విన్నవించేది ఏంటంటే సూటిగా ఏ ఒక్క స్కీమ్ కానీ ఏ ఒక్క ప్రాజెక్ట్ కానీ చరిత్రలోకి వెళ్ళి మొత్తం ఎక్స్ప్లెనేషన్ కాకుండా స్ట్రైట్ ఫిగర్ ఇవాళ ఏం జరుగుతుంది, రేపు ఏం జరగాలి, మనకేం కావాలి, ఉన్న ఇబ్బందులు ఏంటి, ఇంతకుముందు కొన్ని తప్పులు జరిగినటువంటి మాట అట్లా ఎట్లా సవరించుకొని ముందుకెళ్తే మనం ఈజీగా వెళ్ళగలము అనేటటువంటి విధంగా మన యొక్క సమీక్ష ఉండాలి. మేము అడిగేటటువంటి ఒక్కొక్క అంశానికి సంబంధించి సిపిఓ గారికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడ వచ్చినటువంటి జిల్లా మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మనందరికీ తెలుసు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారి యొక్క సంకల్పం వికసిత భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశంగా విశ్వముఖంగా భారతదేశాన్ని తీర్చిదిద్దాలి అనేటటువంటి సంకల్పం. అలాగే ముఖ్యమంత్రి 47 నాటికి దేశంలో అగ్రగామి రాష్ట్రంగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దాలి అనేటటువంటి వారి యొక్క ధ్యేయం. అందులో భాగంగా కేంద్ర ప్రాయోజిత పథకాలు, కేంద్ర ప్రాజెక్టులు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి వివిధ ప్రాజెక్టులకి సంబంధించి ఏదైతే నీతి ఆయోగ్ సూచించినటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండికేటర్స్ ని వైబ్రెంట్ గా ఏ విధంగా మనం పాజిటివ్ గా దేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాల కన్నా బెటర్ గా పెర్ఫార్మ్ చేసేటటువంటి విధంగా ఈ యొక్క ప్రభుత్వ పథకాలని ప్రజలకు ముఖ్యంగా లబ్ధిదారులకు ఎవరైతే ఉన్నారో అంత్యోదయ స్ఫూర్తితో చిట్ట చివరి వ్యక్తి వరకు సమాజంలో అట్టడుగున నివసిస్తున్నటువంటి చిట్ట చివరి వ్యక్తి వరకు చిట్ట చివరి ప్రాంతం వరకు ఆ ఫలాలు వెళ్ళాలి అనేటటువంటి ఒక మూల ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే